నమస్తే ప్రజలారా, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈరోజు మనం దిశ అనే పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వార్త ఏంటి అంటే, తాటి చెట్లు లేకున్నా 53 కల్లు బట్టీలు హైదరాబాదు పరిధిలో 14 సొసైటీలు ఈ కల్తీ కల్లును తయారు చేస్తున్నాయట. చూడండి, 53 కల్లు బట్టీలు హైదరాబాద్ పరిధిలో 14 సొసైటీలు దీనిపైన పనిచేస్తున్నాయంట. అయితే ఇది జనాలకు మరియు ప్రభుత్వానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి వార్త కాదు. ఎందుకు అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 160 కల్లు డిపోలు, 4064 సొసైటీల్లో 2,24,663 మంది సభ్యులు, 2024లో 12 లక్షల లీటర్ల కల్తీ కల్లు పట్టివేత మరియు 2025లో జూన్ వరకు 40,000 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం అని చెప్పి వచ్చింది. చూడండి ప్రజలారా, దీనిపైన ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటం ఇది. ఎలా అంటే చూడండి, కేసులు వచ్చేసి కళ్ళు దుకాణాలపైన ఎక్సైజ్ శాఖ చేసినటువంటి కేసులు ఎన్ని అంటే 2024లో నుండి 2025 జూన్ వరకు కేసులు 516 కేసులు. మరియు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కల్తీ కళ్ళు వచ్చేసి 12,37,000 లీటర్ల కళ్ళు. మరి జూన్లో చూసుకుంటే ఎంత ఉందంటే 40,000 లీటర్లు. ఓన్లీ జూన్లోనే 40,000 లీటర్లు కళ్ళు అనేది ఉంది. మరియు అదేవిధంగా చూసుకుంటే సీజ్ చేసిన వాహనాలు అనేవి 20 వరకు ఉన్నాయి. మరి అంత జరిగినప్పుడు కూడా ఈ దందా కొనసాగుతూనే ఉన్నది. ప్రజలారా, అసలు ఏంటంటే ఇది చాలా విచిత్రంగా కనబడుతుంది. ఎందుకనంటే కల్తీ కళ్ళుతో మరణాలు. ఇప్పటి వరకు కల్తీ కళ్ళు దుకాణాలు గుట్టుగా సాగాయి. కూకట్పల్లి కల్తీ ఘటనలో 8 మంది ప్రాణాలు పోవడం జరిగింది. మరియు అదేవిధంగా వివరాలు కళ్ళు దుకాణాల నుంచి బయటకు వచ్చే వరకు ఆ వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ కేవలం 1000 లీటర్ల కల్తీ కళ్ళు గుర్తించి ధ్వంసం చేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ శాఖ 2024లో జరిపిన దాడులను పరిశీలిస్తే 2025 సంవత్సరంలో కల్తీ కల్లుపై దృష్టి సారించలేదని తెలుస్తుంది. గత సంవత్సరం సుమారు 12 లక్షల లీటర్ల పైచీలకు కల్తీ కళ్ళు పట్టుకొని ధ్వంసం చేశారు. మరి 2025 జూన్ వరకు కేవలం 40,000 లీటర్లు మాత్రమే గుర్తించారు. ఈ క్రమంలో 1,00,000 లీటర్ల కల్తీ కళ్ళు యథేచ్ఛగా విక్రయించినట్లు తెలుస్తుంది. ప్రజలారా చూడండి, ఈ పని చేయడమే పరమ తప్పు. మరి ఈ పరమ తప్పును అసలు నిషేధిస్తే కాదా? దీనిపై ప్రభుత్వం దృష్టి సారించకూడదా? మరి 8 మంది చనిపోతే ఏది నగరం నడిబొడ్డున మన కూకట్పల్లి సాక్షిగా అది ప్రకృతిలో మన పత్రికలలో మరియు మీడియాలో కూడా సంచలనం కాబట్టి వార్తగా కొనసాగింది. మరి అయినప్పటికీ కూడా దానిపైన దృష్టి సారించడం ప్రభుత్వం బాధ్యత కదా. మరియు అదేవిధంగా కల్తీ కళ్ళు తయారు ఎలా చేస్తారు అంటే దానిపై కూడా వివరణ తీసుకొచ్చారు. మరి ఆ వివరణ ఏంటని చూస్తే, కల్తీ కళ్ళు తయారు విధానంపై ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వచ్చాయి. కల్తీ కళ్ళు తయారులో తెల్ల రంగు రావడానికి ఒక కెమికల్, వాసన రావడానికి మరో కెమికల్, మత్తు ఎక్కడానికి మరో పదార్థం, ఇలా అన్ని కలిపి కళ్ళు తయారు చేస్తారు. తెలుపు రంగు రావడానికి నీళ్లలో టైటానియం డయాక్సైడ్ను కలుపుతున్నారు. పుల్లటి రుచి వచ్చేందుకు సిట్రిక్ యాసిడ్ను కలుపుతున్నారు. కొంచెం తీయదనం వచ్చేదానికి చక్కెర కూడా కలుపుతున్నారు. మరియు మత్తు రావడానికి ఆల్ఫ్రాజోలం, డైజోపామ్ వంటి నిషేధిత మత్తు పదార్థాలను వాడి కళ్ళు తయారు చేస్తున్నారు. ఆల్ఫ్రాజోలం కొకైన్ కంటే భయంకరమైన మత్తు పదార్థంగా నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. చూడండి ప్రజలారా, కొకైన్ కంటే చాలా డేంజర్ అయినటువంటిదని చెప్పి ఈ ఆల్ఫ్రాజోలం అని చెప్పి నార్కోటిక్ బ్యూరో చెప్తున్నది. అంటే చూడండి, ఇలాంటి ఘటన జరుగుతుంటే పాపం మా కళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఉంటారంటే లేబర్ పనిచేసే వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, బడుగు బలహీన వర్గాలు ఉంటారు, బిలో పవర్టీ లైన్ అంటే రోజు లెక్క పెడతా బతుకుతా ఉండే ఫ్యామిలీలు ఉంటాయి. ఆ ఫ్యామిలీలలో ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు. మరి వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటిది? మరి ఈ కుటుంబాలు, ఈ పేద బడుగు బలహీన వర్గాలు అనేటివి ఈ కళ్ళు మాయలో పడి ఈ కళ్ళు ద్వారా విషమించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటే మరి వాళ్ళ ఆరోగ్యం అనేది చెడిపోతే మరి ఏంటి పరిస్థితి? దీనిపైన దృష్టి సారించాల్సిన అంశం అనేది కూడా ప్రభుత్వంకి మరొకసారి మేము గుర్తు చేస్తూ మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం సదా వినయంగా. దయచేసి ప్రజలారా, ఇది మాత్రం సరి అయిన వ్యవస్థ కాదు.
ఈ వ్యవస్థను కొనసాగించడం అనేది మొత్తానికి నిర్మూలిస్తే అది చాలా మంచిది. కానీ ఇలాంటి దొంగ కళ్ళను తయారు చేసి ఇలాంటి కెమికల్స్ వాడి ప్రజల ఆరోగ్యాలు జడగొట్టి ప్రజా వ్యవస్థలో ఇదొక వినాశకారిని, ఇది కూడా ఒక వైరస్ లాంటిదే, ఇది కూడా మరో కరోనా వైరస్ లాంటిదే అని చెప్పి తెలిసి మరి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోవద్దని చెప్పి మేము దయచేసి దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. ప్రజలారా, ఇది చాలా చాలా అంటే చాలా మహా డేంజర్ వ్యవస్థ. బట్ దయచేసి దీనిపైన సాధ్యమైన తొందరలో ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని నిర్మూలించే వరకు సాధ్యమైన తొందరలో సంబంధిత అధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.